తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు పట్టణంలోని అన్నవరపాడు 4వ లైన్ గణేష్ కమిటీ వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో అన్న సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం మరాఠీపాలెం ఒంగోలు కొప్పోలు రోడ్లోని డ్రీమ్స్ స్కూల్ ప్రక్కన సాయి ప్యారడైజ్ అపార్ట్మెంట్ గణేష్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అన్న సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ అలరించిన గాంధీ రోడ్లోని గోల్డ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన 50 లక్షల రూపాయలతోటి నోట్లతోటి అలరించిన గణేష్ మహారాజ్ని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, రమేష్, టీవీ శ్రీరామూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. भगवान की जय जय बोलो, गणेश महाराज की जय बोलो, गणपति महाराज की जय जय अंटुंडु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. గణపయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. చూడు గణపయ్య నుదుట బొట్టు మెడలో నిండుగా గజమాల వేశాము. చూడు గణపయ్య నుదుట బొట్టు పెట్టాము, మెడలో నిండుగా గజమాల వేశాము. అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య, అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య ఆరబలే వరుతున్నాము నీకు చూడు, అడ్డంకులు రాకుండా మమ్ముల చూడు, చేస్తున్నాం పూజలు నీ కొరకు భజనాలు. జయ బోలో గణపతి భగవాన్ కి జయ జయ బోలో, గణేష్ మహారాజ్ కి జయ బోలో, గణపతి మహారాజ్ కి జయ జయ అంటుండ్రు అయ్యా గణపయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. మాకు ఈ సందర్భంగా చేయడానికి కూడా ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇప్పుడున్న చాలామంది వ్యక్తులు కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు. ఆర్థికంగా కానీ ఇంకా ఏదైనా హెల్ప్గా అందరూ సహకారం చేశారు. అలాగే ఈరోజు మా ప్రతిసారి మేము పుట్టినప్పుడల్లా అన్నదాన కార్యక్రమం
జరుపుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు రావటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. అలాగే ఈరోజు కూడా ఆయనంతా విజయ శక్తితో కూడా ఆయన రావటం మా పార్టీ చేయటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. అలాగే మేము ఎన్ని సంవత్సరాలు చేయాలి నిమజ్జనం సోమవారం ఉదయం 2 వేలం పడుతుంది. కావున ఆ తరుణాంతరం 11 గంటలకు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మన అన్నవరపల్లి 4వ లైన్లోని గణేష్ విగ్రహం దగ్గర గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయకుని బొమ్మ పెట్టి ఇక్కడ భక్తులందరూ కూడా శ్రద్ధతో ఒక కుటుంబ సభ్యుల్లాగా గణేష్ ఉత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన దామచర్ల జనార్దన్ రావు గారిని ఆహ్వానించి ఈ రోజున అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా లడ్డు వేలం పాట అనేది సోమవారం రోజున ఈసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 60,000 తక్కువ కాకుండా లడ్డు వేలం పాట జరుగుతుంది. ఈసారి కూడా భక్తులందరూ కూడా పాల్గొని గణేష్ యొక్క నిమజ్జనంలో పాల్గొని లడ్డు విశేషంగా పాల్గొనగా కూర్చున్నాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం మేమే చేసాము. అన్నదాన ప్రసాదం అమ్మని కార్యక్రమం ఇవ్వడం అంతా మేమే చేసాము. ఫస్ట్ 9వ సంవత్సరం, ఈ 9వ సంవత్సరం కూడా మేమే చేసాము. కొంతమందికి అన్నదానం చేసాము. ఇప్పుడు మేము 2,000 మందికి అన్నదాన ప్రసాదం. రేపు సోమవారం రోజు బొమ్మని గణేష్ భగవానికి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి ఎలుక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి కైలాసం ఇడిసిండు కన్న వాళ్ళను వదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా. జయ బోలో గణపతి భగవానికి జయ జయ బోలో గణేష్ మహారాజుకి జయ బోలో గణపతి మహారాజుకి జయ జయ అంటుండు అయ్యా గణపయ్యకు. అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. చూడు గణపయ్య నుదుడు బొట్టు పెట్టాము మెడలో నిండుగా గజమాల వేశాము. చూడు గణపయ్య నుదుడు బొట్టు పెట్టాము మెడలో నిండుగా గజమాల వేశాము. అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య హారములే వరుకున్నాము నీకు చూడు అడ్డంకులు రాకుండా మమ్ముల చూడు చేస్తున్నాం పూజలు నీ కొరకు భజనాలు. జయ బోలో గణపతి భగవానికి జయ జయ బోలో గణేష్ మహారాజుకి జయ బోలో గణపతి మహారాజుకి జయ జయ అంటుండ్రు అయ్యా గణపయ్యకు. అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల
అధ్యక్షులు. ఏదైతే లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా భారతీయులందరినీ కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో వాళ్ళకి ఎదురు తిరగడం కోసం ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేటువంటివి మొదలుపెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా మేము ఒంగోలు సాయి ప్యారడైజ్ అపార్ట్మెంట్లో గత 8 సంవత్సరములుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా రేపు నిమజ్జన మహోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమానికి మన శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు కూడా విచ్చేసి అందరికీ సుఖ సంతోషాలు వర్ధిల్లాలని చెప్పేసి ఆ వినాయక స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మరీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కృపా కటాక్షాలతోటి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.